ఇప్పటి వరకు ఆ అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్ ఖాళీగా ఉంది. ఎవ్వరూ అక్కడ ఉండడానికి ధైర్యం చేయడం లేదు. ఒకసారి ఒక ఫుడ్ డెలివరీ బాయ్ పొరపాటున ఆ ప్లాట్ దగ్గరికి వెళ్ళి అక్కడేదో చూసి స్పృహ తప్పి పడిపోయాడు. ఆ దంపతులు పిలిచిన ఆ దుష్ట శక్తులు ఇంకా ఆ గోడల మధ్య తిరుగుతున్నాయని అక్కడి వారు నమ్ముతారు. నమస్కారం మిత్రులారా, ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ వింటే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. 21వ శతాబ్దంలో ఉన్న మనం సైన్స్ ఎంతో అభివృద్ధి చెందిందని అనుకుంటాం. కానీ మన కళ్ళకు కనిపించని, ఊహకు అందని చీకటి శక్తులు ఇంకా మన మధ్య తిరుగుతున్నాయని మీకు తెలుసా? ఒక పసిప్రాణాన్ని బలి తీసుకోవడానికి, ఒక కుటుంబాన్ని నాశనం చేయడానికి మనుషులు ఎంతటి నీచానికైనా ఒడికడతారని చెప్పే ఒక యథార్థ కథ ఇది. ఈ సంఘటన మహారాష్ట్రలోని కోలాపూర్ నగరంలో జరిగింది. ఈ వివరాలను మనకు వికాస్ అనే వ్యక్తి అందించారు. ఇది తన పొరుగునే ఉన్న ఒక కుటుంబానికి ఎదురైన భయంకరమైన అనుభవం. 6 సంవత్సరాల క్రితం జరిగింది సంఘటన. ఆ ఊర్లో ఒక పెద్ద అపార్ట్మెంట్లో రాహుల్, స్నేహ అనే జంట ఉండేవారు. వాళ్ళది ప్రేమ వివాహం, లవ్ మ్యారేజ్. ఇంట్లో వాళ్లను ఎదిరించి పెళ్లి చేసుకోవడంతో వాళ్ళు విడిగా ఆ అపార్ట్మెంట్లోని 302 ప్లాట్లో ఉండేవారు. రాహుల్ ఒక కిరాణా స్టోర్ నడుపుతుండేవాడు. స్నేహ ఇంటి పనులు చూసుకునేది. వాళ్ళిద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉండేది. పెళ్ళైన కొద్ది రోజులకే స్నేహ గర్భవతి అయ్యింది. 9 నెలల తర్వాత ఒక పండంటి మగబిడ్డ పుట్టాడు. ఆ బాబు పేరు ఆర్యన్. ఆర్యన్ పుట్టిన తర్వాత ఆ అపార్ట్మెంట్లో కొత్త వెలుగు వచ్చినట్లయింది. ఆ చిన్న బాబంటే ఆ అపార్ట్మెంట్లో అందరికీ ఇష్టమే. అందరూ వచ్చి ఆ బాబుతో ఆడుకునేవారు. అయితే అదే ఫ్లోర్లో ఉన్న 304 ప్లాట్ ఎన్నో రోజుల నుండి ఖాళీగా ఉంది. ఒకరోజు అకస్మాత్తుగా ఆ ప్లాట్లోకి ఒక కొత్త జంట వచ్చి చేరారు. వాళ్ళ పేర్లు ఎవరికీ తెలియవు, కానీ వాళ్ళను చూస్తే ఏదో అశాంతి కలుగుతుంది. వాళ్ళెవరితోనో మాట్లాడేవారే కాదు. ఆ భార్యాభర్తలు ఎప్పుడూ మౌనంగా ఉండేవారు. ఆ దంపతుల ప్రవర్తన చాలా వింతగా ఉండేది. వాళ్ళ వ్యవహారం చూస్తుంటే ఏదో మారుమూల గ్రామం నుంచి వచ్చినట్లు ఉండేవారు. కానీ అసలు భయం రాత్రిపూట ఆ ప్లాట్ నుంచి వచ్చే శబ్దాలు. ఆ శబ్దాలను వింటే ఎవరికైనా పిచ్చెక్కాల్సిందే. ఆ అపార్ట్మెంట్లోని వారందరూ ఆ పిల్లోన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. కానీ కొత్తగా వచ్చిన దంపతులు మాత్రం ఎప్పుడూ బయటికి వచ్చేవారే కాదు. వికాస్ గమనించిన ఒక విషయం ఏమిటంటే, ప్రతిరోజు రాత్రి 10 గంటల సమయంలో ఎవరో ముసుగు వేసుకున్న వ్యక్తులు ఆ ప్లాట్లోకి వెళ్ళి గంట తర్వాత మాయమైపోయేవారు. ఆ అపార్ట్మెంట్లో ఎవరి పనుల్లో వారుండడంతో దీనినెవ్వరూ అంతగా పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ ప్లాట్లోని మహిళ మెల్లిగా బయటికి రావడం మొదలుపెట్టింది. ఆమె అందరితో మాట్లాడడానికి ప్రయత్నించేది. ముఖ్యంగా స్నేహ ఎదురుపడితే, మీ బాబు చాలా ముద్దుగా ఉన్నాడు, నేను కాసేపు ఆడుకోవచ్చా అని అడిగేది. మొదట్లో స్నేహ సంకోచించిన, పొరుగువారే కదా అని బాబును ఆమె చేతికిచ్చేది. ఇక్కడే ఒక వింత మార్పు మొదలైంది. ఆర్యన్ ఎప్పుడూ ఇంట్లో ఏడుస్తూ ఉండేవాడు. కానీ ఆ మాయా ఫ్లాట్లోకి వెళ్ళగానే బాబు అస్సలు ఏడ్చేవాడే కాదు. గంటల తరబడి అక్కడే ఉండేవాడు. ఒక పసిబాబు తన తల్లి దగ్గరి కంటే ఒక కొత్త మహిళ దగ్గర అంత ప్రశాంతంగా ఎలా ఉంటున్నాడు? ఈ విషయం ఎవరికీ అర్థం కాలేదు. రాహుల్ కింద ఉన్న తన షాపులో పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి బాబు తరచుగా ఎదిరింట్లోనే ఉండడం గమనించాడు. ఒక బుధవారం నాడు రాహుల్ షాప్కు సెలవిచ్చి ఇంట్లోనే ఉన్నాడు. ఆ రోజు ఆర్యన్ని బాగా ముస్తాబు చేశారు. పౌడర్ రాసి దిష్టి తలగకుండా చెవుల వెనకాల నల్లటి దిష్టి చుక్క పెట్టారు. అప్పుడా ఎదురు ఫ్లాట్లోని మాయా వచ్చి బాబును తీసుకెళ్ళింది. 3 గంటల తర్వాత బాబును తిరిగి తెచ్చినప్పుడు రాహుల్ షాక్కు గురయ్యాడు. బాబు ఒంటి మీదున్న పౌడర్ వాసన పోయి ఏదో తెలియని బూడిద వాసన వస్తుంది. బాబు చెవుల వెనకాల పెట్టిన దిష్టి చుక్క మాయమైపోయింది. అంతకంటే వింతైన విషయం ఏంటంటే, బాబు 3 గంటల నుండి అక్కడున్నా ఒక్కసారి కూడా ఉచ్చపోయలేదు. డైపర్ పూర్తిగా క్లీన్గా ఉంది. అది చూసిన రాహుల్ మనసులో ఏదో కీడు శంకించింది.
వెంటనే వంటింట్లో ఉన్న స్నేహను పిలిచి, స్నేహ, ఇకపై బాబును ఆవిడ దగ్గరికి పంపవద్దు, నాకేదో తేడాగా అనిపిస్తుందని ఖచ్చితంగా చెప్పేశాడు. కానీ ఆ మంత్రగత్తె అప్పటికే తన పని మొదలుపెట్టిందని రాహుల్ ఊహించలేదు. ఆర్యన్ చూపులు మారాయి, ప్రవర్తన మారింది. అసలా బాబు ఎవరిని చూసి నవ్వుతున్నాడు? రోజులు గడుస్తున్న కొద్దీ ఆర్యన్ ప్రవర్తన వింతగా మారుతుంది. 6 నెలల వయసు వచ్చేసరికి బాబు పాకడం మొదలుపెట్టాడు. వాడెప్పుడు తన ఇంటి లోపల ఉండడానికి ఇష్టపడేవాడే కాదు. పాకుకుంటూ వెళ్ళి మెయిన్ డోర్ దగ్గర నిలబడి ఎదురుగా ఉన్న 304 ప్లాట్ వైపు చూస్తూ ఏడ్చేవాడు. ఎవరైనా ఎత్తుకుంటే తన పదునైన గోళ్లతో వాళ్ళ గొంతు మీద ముఖం మీద గీరేవాడు. ఒకరోజు ఏడుస్తున్న ఆర్యన్ ఆ మాయ డోర్ దగ్గరికి వచ్చి, ఏమైంది నా బంగారానికి, రా, నా దగ్గరకు రా అనగానే అప్పటి వరకు ఏడుస్తున్న బాబు ఒక్క క్షణంలో నిశ్శబ్దమైపోయి ఆమె వైపు చూసి నవ్వడం మొదలుపెట్టాడు. తనను కన్న తల్లిని చూసి ఏడుస్తూ ఆ పరాయి స్త్రీని చూసి నవ్వుతుంటే స్నేహ గుండె తరుక్కపోయేది. ఆ అపార్ట్మెంట్లోనే వికాస్ వాళ్ళ పిన్ని చాలా కాలంగా ఉండేది. బాబు ప్రవర్తన చూసి పిన్నికి ఆ దంపతులపై అనుమానం వచ్చింది. అప్పుడు ఆ పిన్ని రాహుల్తో ఇలా అంది, మీరు 1 గంట సేపు బాబుతో నాకు ఆ ప్లాట్కు పంపండి, నేను లోపలికి వెళ్ళి అసలు అక్కడ ఏం జరుగుతుందో చూసొస్తానని చెప్పింది. రత్తమ్మ ఆ ప్లాట్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ దృశ్యం చూసి ఆమె కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. ఆ ప్లాట్లో ఎటు చూసినా చీకటి, సవాల వాసన. లోపలికి ఇంత వెలుతురు కూడా రావడం లేదు. ఆ మాయా భర్త ఒక అద్దం ముందు కూర్చుని వింతగా నవ్వుతున్నాడు. తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఆ ప్లాట్లో ఏదో తప్పు జరుగుతున్నట్టు రత్తమ్మ కనిపించింది. వెంటనే అక్కడి నుంచి ఆ బాబుని తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళి తను చూసిందంతా రాహుల్కు చెప్పింది. ఇంటికి వచ్చాక అసలు బాబు ఏమీ తినడం లేదు. ఆ రాత్రంతా భయంకరమైన కేకలు వేస్తూ ఏడ్చాడు. తెల్లారి ఆ పక్కింటావిడ రావడంతో ఆమెను చూసి శాంతించాడు. రాహుల్కు ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలో. ఆ రోజు రాహుల్ షాప్ ముందు నుంచి కొందరు కిన్నెరలు, ట్రాన్స్జెండర్స్ వెళ్లడం చూశాడు. సాధారణంగా వాళ్ళు కొత్తగా బాబు పుట్టిన ఇంటికి వచ్చి దీవెనలిస్తారు. కానీ ఈ 10 నెలల్లో ఒక్కరు కూడా అపార్ట్మెంట్కి రాలేదు. ఆ రోజు వాళ్ళలో గురుమా అని ఒకరుంటారు కదా, ఆ గురుమా రాహుల్ని పిలిచి, బాబు, మీ ఇంట్లో ఏదో అనార్థం జరగబోతుంది, మేము ఇటువైపు ఎప్పుడొచ్చినా లోపలికి రావాలని ప్రయత్నిస్తాం, కానీ మమ్మల్ని ఏదో శక్తి ఆపుతుంది, నీ బిడ్డ ప్రాణాలతో ఉండాలంటే వెంటనే ఏదోటి చెయ్యి, వాడిపై భయంకరమైన వశీకరణం జరిగిందని అంటుంది. ఈ మాట వినగానే రాహుల్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆ మాట విన్న రాహుల్ ఏడుస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. రాహుల్ ఏడుపును చూసి ఆ గురుమా, నువ్వు బాబుకేసిన ఒక పాత బట్టను తీసుకురా అని చెప్పింది. వెంటనే రాహుల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చాడు. దానిని చూసిన ఆవిడ, రేపు ఉదయంలోపు నువ్వు నీ బిడ్డను కాపాడుకోకపోతే వాడు నీకు దక్కడు, ఆ ఎదురింటావిడ నీ బిడ్డ ఆత్మను తీయాలని చూస్తుందని, వెంటనే ఆ చేతబడిని విరుగుడు చేయాలి, లేదంటే నీ బాబు చస్తాడని ఆ గురుమా హెచ్చరించింది. రాహుల్ ఆ గురుమాను తీసుకొని తన ఫ్లాట్ లోపలికి వెళ్ళాడు. రాహుల్ పైకి వెళ్ళేసరికి ఆ బాబు ఇంట్లో లేడు. స్నేహ ఏడుస్తుంది. ఏమైంది, బాబెక్కడున్నాడని రాహుల్ అడిగితే బాబు ఎదురింట్లో ఉన్నాడని చెప్తూ ఏడుస్తుంది స్నేహ. రాహుల్, గురుమా, ఆ రత్తమ్మ ముగ్గురు కలిసి ఆ రూమ్ నెంబర్ 304 డోర్ను బాదడం మొదలుపెట్టారు. 20 నిమిషాల తర్వాత మెల్లగా ఆ డోర్ తెరుచుకుంది. దాని భర్త బయటికి వచ్చాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఒళ్ళంతా నల్లటి మసి పూసుకున్నట్లుంది. అతని చేతులు మంచు గడ్డల్లా నీలంగా మారిపోయాయి. నా బిడ్డను నాకిచ్చేయి, లేకపోతే నిన్ను పోలీసులకు పట్టిస్తానని రాహుల్ గట్టిగా అరిచాడు. వాడు భయంకరంగా నవ్వుతూ బాబును విసిరేసినట్టు ఇచ్చాడు. బాబు అప్పటికే స్పృహలో లేడు. ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. అది చూసిన గురుమా వెంటనే ఒక సిద్ధాంతికి ఫోన్ చేసి పిలిపించింది. ఆ సిద్ధాంతి అపార్ట్మెంట్లోకి అడుగు పెట్టగానే ఈ ప్లాట్లో మనుషులు లేరు, పిశాచాలున్నాయని గర్జించాడు. బాబును ఆ రోజు రాత్రంతా అదే ప్లాట్లో ఆ సిద్ధాంతి గారు శాంతి పూజలు చేశారు.
పూజలు చేశాక బాబు వశీకరణం నుండి కోలుకోవడానికి దాదాపు సంవత్సరం పడుతుందని చెప్పారు. వాళ్ళు ఇలా చేయడానికి అసలైన కారణం ఆ సిద్ధాంతి గారు ఇలా చెప్పారు. వాళ్లకు పిల్లలు కలగడం లేదని నీ బిడ్డను బలిచ్చి ఆత్మను వాడుకోవాలని చూస్తున్నారని చెప్పారు. ఒక సిద్ధాంతి గారిని వదిలేసి ఆ ప్లాట్ లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ వాంతులు చేసుకున్నారు. ఫ్రిడ్జ్ నిండా కుళ్ళిపోయిన మాంసం ముక్కలు, కాకుల రెక్కలు, ఎముకలు ఉన్నాయి. ఆ సిద్ధాంతి వచ్చాక ఆ దంపతులు రాత్రికి రాత్రే మాయమయ్యారు. కొన్ని రోజులకు ఆర్యన్ పరిస్థితి, ఆరోగ్యం మెరుగుపడింది. ఇప్పటి వరకు ఆ అపార్ట్మెంట్లో 3rd ఫ్లోర్ ఖాళీగా ఉంది. ఎవ్వరూ అక్కడ ఉండడానికి ధైర్యం చేయడం లేదు. ఒకసారి ఒక ఫుడ్ డెలివరీ బాయ్ పొరపాటున ఆ ప్లాట్ దగ్గరికి వెళ్ళి అక్కడేదో చూసి స్పృహ తప్పి పడిపోయాడు. ఆ దంపతులు పిలిచిన ఆ దుష్ట శక్తులు ఇంకా ఆ గోడల మధ్య తిరుగుతున్నాయని అక్కడి వారు నమ్ముతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఇక్కడితో ముగుస్తుంది. మీతో కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైతే కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో భయంకరమైన యథార్థ గాథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జాగ్రత్తగా ఉండండి.